సీఎం చంద్రబాబు 11వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు. ఏపీకి రాబోయే పలు పెట్టుబడులకు ఆమోదముద్ర వేశారు. భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారుల నియామకానికి ఈ సమావేశం నిర్ణయించింది. కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడడం ప్రత్యేక అధికారుల బాధ్యత. పదకొండవ ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్ఐపిబి సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 67,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎఫ్డీఐ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందని ఎస్ఐపిబి సమావేశం పేర్కొంది. ఇక అతిపెద్ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సాధించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు అభినందనలు తెలియజేశారు. 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపిబిల ద్వారా 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. దీని ద్వారా 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.